మనదైన రామాయణ భారత భాగవతాలు నేను ఈ దైవాల ఫోటోలు వేసేవాడిని కాబట్టి నేను వాళ్ళని హట్ చేసో మనకు సంప్రదాయాన్ని పాడు చేస్తూ వేయకుండా వీళ్ళని డిపిక్ట్ చేస్తూ బొమ్మలు వేయగలనా, కాఫీని అడాప్ట్ చేయగలనా అని చెప్పి. అందులో భద్రం బాబాయ్ ఫోన్ మాట్లాడుతుంటాడు, పడ కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే అక్కడేమో ఈవిడ ఇంకో ఫోన్లో ఉంటాడు. ఈయన ఆ ఫోన్ పక్కన పెట్టేసి కాఫీ తాగుతుంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఏం లేదు ఇప్పుడు బోల్డ్ టైప్ కదా. ఆవిడ ఏమన్నాడంటే, తొగరదారంలో ఉన్నావు నువ్వు, ఐశ్వర్యరాయ్ తర్వాత నువ్వే అన్నాను, వెంటనే జీడిపప్పు కాఫీ పెట్టి ఇచ్చింది. జీడిపప్పు కాఫీ అంటే ఏంటంటే వాళ్ళ భావన అలా ఉంది. మన అదిగో నవలోకం ఉంది, అదిగో నవలోకం ఈ పాటని అదో హమ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఐడియా ఏమిటంటే, గ్రహాంతర జీవులు వాళ్ళ డిస్క్ వేసుకుని కిందకు వచ్చేస్తున్నారు, భూగోళం కనపడలేదు, ఈ కాఫీ కప్పు ఇది కనపడుతుంది, అక్కడికి వెళ్ళిపోతాం, మంచిగా వేడి ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది. ఇలాగా ఋషి ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, వాడు అందులో గళ్ళ పెట్టి వాడు కాఫీ పంపిస్తుంది పెళ్ళం అన్నప్పుడు లోపల నుంచి వాడు అంటున్నాడు, కాసేపట్లో దైవం కూడా ప్రత్యక్షం అవుతాడు, ఇంకో ఫిల్టర్ కాఫీ తీయండి. ఇలాగా ఔచిత్యం పాడవకుండా రామాయణాన్ని ఏదంటే టచ్ చేయగలం అన్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రాముడే నాకు నంది అవార్డు ఇచ్చింది.